రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అగ్రి మిషన్ కు అడుగు పడింది. సాగును లాభసాటిగా మార్చేందుకు ఉద్దేశించిన వ్యవసాయ లక్ష్య పథకాన్ని అనంతపురంలో ప్రారంభించింది. రైతుకు సమాచార శాస్త్ర సాంకేతిక అంశాల్లో వెన్నుదన్నుగా నిలిచి సేవలందించే కార్యక్రమాన్ని భారతరత్న అబ్దుల్ కలాం, ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ప్రారంభించారు. వ్యవసాయ అనుబంధ రంగాల ఆసరాతో సేద్యానికి పూర్వ వైభవం రావాలని ఆకాంక్షించారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం గరుడాపురంలో వ్యవసాయ మిషన్ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ రాష్ట్రపతి, భారతరత్న అబ్దుల్ కలాం ప్రారంభించారు. వ్యవసాయ రంగ సంస్కరణలకు ఉద్దేశించిన పథకాన్ని అమలులో భాగంగా ఏర్పాటు చేసిన సదస్సులో మంత్రులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. తెదేపా సర్కార్ రూపొందించిన ప్రాథమిక రంగ విధాన పత్రాన్ని ఆవిష్కరించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం ద్వారా రైతులపై చిత్తశుద్ధిని చాటుకుంటామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోనే అతి తక్కువ వర్షపాతం పడే జిల్లా జైస్వాల్ రాజస్థాన్ లో ఉంది. రెండో జిల్లా అనంతపురం జిల్లా. ఈ సంవత్సరం మీరు ఒకసారి చూస్తే ఇప్పటి వరకు 370 సెంటీమీటర్ల వర్షపాతం పడాలంటే 173 మాత్రం పడింది. పంటలు ఎండిపోయినాయి. అందుకనే ఈ రోజు కొన్ని విషయాలు, అందుకే నేను ఇక్కడ చూస్తే ఈ ప్రాథమిక మిషన్ ని ఈ రోజు అనంతపురం జిల్లాలో ప్రారంభించారంటే ప్రపంచమంతా ఎలాంటి చర్యల వల్ల ఈ కరువుని ఎదుర్కోగలుగుతామో అవన్నీ కూడా అధ్యయనం చేశాం. ఒక రిపోర్ట్ తయారు చేశాం. ఆ రిపోర్ట్ ప్రకారం ఈ జిల్లాని పూర్తిగా కరువు లేని జిల్లాగా చేసినప్పుడే నేను ఆనందంగా నిద్రపోతాను. అంతవరకు వదిలిపెట్టనని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రోజు ఇక్కడ మీరు చూసినప్పుడు నేను ఆ రోజు ఎన్నికల్లో కొన్ని హామీలు ఇచ్చాను మీకు అందరికీ. ఆ హామీల ప్రకారం ఈ జిల్లాలో మనం చూస్తే ఏదైతే ప్రాథమిక రంగంలో నేను 2-3 విషయాలు ఆ రోజు మీకు చెప్పాను. అవన్నీ కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చినప్పుడు నూనె గింజల పరిశోధన సంస్థ అనంతపూర్ లో పెట్టాం. వేరుశెనగ 20 లక్షల ఎకరాల్లో వేస్తారు. అందుకనే 20 లక్షల ఎకరాలు వేస్తున్నారు కాబట్టి వేరుశెనగ విత్తన పరిశోధన మరియు ఉత్పత్తి కేంద్రం ఇక్కడనే పెడుతున్నాం. ఇది కాకుండా ఇంకో పక్క చూస్తే గోరు చిక్కుడు జిగురు పరిశ్రమ కూడా ఇక్కడ పెట్టాలని దానికి కూడా ప్రాధాన్యత ఇచ్చాం. ఈ 3 కూడా ఈ రోజు ఇక్కడ ఇనాగరేట్ చేయడం జరిగింది. వ్యవసాయం లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వ్యవసాయ మంత్రి పత్తిపాటి తెలిపారు. వ్యవసాయ నిపుణులతో చర్చించి విధాన పత్రం రూపొందించామని పేర్కొన్నారు. వాతావరణ అనుకూలతలు తట్టుకోవడానికి నూతన పద్ధతులు అమలు చేస్తామని వెల్లడించారు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు పొందడమే లక్ష్యంగా అధునాతన యంత్రాల వినియోగాన్ని పెంచుతామని వివరించారు. విజన్ 2029 లో భాగంగా ప్రధాన రంగాలైనటువంటి ఆర్థిక, ఉత్పత్తి మరియు మౌలిక సదుపాయాల రంగాల్లో 7 మిషన్లని రూపొందించారు. వీటిలో ప్రాథమిక రంగంలో రైతుల అభ్యున్నతి కోసం నిర్దేశించబడినది. వివిధ పరిశోధనా సంస్థలు, వ్యవసాయ విశ్వవిద్యాలయాల సాంకేతిక సహాయంతో అన్ని శాఖల కార్యకలాపాలను ఏకీకృతం చేయడం ద్వారా మెట్ట మరియు నీటి సాగు వ్యవసాయంలో పంటల ఉత్పాదకతను, లాభదాయకతను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది. అపరాలు, నూనె గింజల పంటల్లో వాతావరణ ప్రతికూలతలను, చీడపీడలను తట్టుకునే కొత్త వంగడాలను రూపొందించి అంతర పంటల సాగును ప్రోత్సహించడం ద్వారా ఉత్పాదకతను పెంచుకోవటం, అలాగే వరిలో మార్పు చేయబడ్డ శ్రీవరి సాగులో వరి నాటు యంత్రాల ద్వారా మరియు డ్రమ్ సీడర్ ద్వారా నేరుగా విత్తుకునే పద్ధతుల ద్వారా సమర్థ నీటి వినియోగం మరియు సమతుల్య పోషకాల యాజమాన్యాన్ని ప్రవేశపెట్టి ఉత్పాదకతను పెంచటం. రాయలసీమను రత్నాలసీమ చేసేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా అన్నారు. అనంతపురం జిల్లా రైతులకు వెన్నుతన్నుగా నిలుస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా శంకుస్థాపన చేసిన అంద్రేనివా ప్రాజెక్ట్ మళ్లీ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా అంద్రేనివా ప్రాజెక్టు పూర్తవబోతుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ తప్పకుండా రాయలసీమని రతనాలసీమ చేయాలి. అనంతపురం జిల్లా రైతాంగానికి, ప్రజలకి సేవ చేసి తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అన్నమాట ప్రకారం, ఇచ్చిన హామీ ప్రకారం అన్ని పనులు కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అగ్రి మిషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఇక్రిసాట్ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పంట ఉత్పత్తుల దిగుబడి, నాణ్యత పెంచడానికి అనేక పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.